నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. 20 ఏళ్ల తర్వాత మహదేవపట్నం గ్రామంలో మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు గ్రామస్తులంతా ముందుకు రావడం శుభ పరిణామం. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. భీమవరం 23వ వార్డులో పొంతలో ముసలమ్మ అమ్మవారికి ఆలయం వద్ద అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం నియోజకవర్గంలో 44 మందికి 27 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ అండ్ డ్రగ్స్ పై అవగాహన సదస్సు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, నర్సాపురం రూరల్ సీఏ దుర్గాప్రసాద్. 20 ఏళ్ల తర్వాత మహదేవపట్నం గ్రామంలో మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు గ్రామస్తులంతా ముందుకు రావడం శుభ పరిణామని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కన్మూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో మంచినీటి చెరువు అభివృద్ధి పనులకు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కన్మూరు రఘురామకృష్ణంరాజు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ చైర్మన్ జుత్తుగ నాగరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం రామచంద్రపురంలో ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామ సర్పంచ్ వనమ నాగవెంకట సుబ్బలక్ష్మి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. గ్రామంలో మంచినీటి చెరువు లోతు తగ్గి నీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, చెరువు ప్రక్షాళన పనులు మార్చి నెలాఖరికి పూర్తి చేసి వేసవికి అవసరమైన నీరు నింపే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. ఆరోగ్య ఉప కేంద్రాన్ని 4 నెలలు పూర్తి చేసి గ్రామానికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామంలో సీసీ రహదారుల నిర్మాణంలో ఆదర్శవంతమైన ప్రాంతంగా తయారు చేస్తున్నామని వివరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు మాట్లాడుతూ గ్రామం నుంచి అత్యధిక మెజార్టీని గత ఎన్నికల్లో తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, ఉప సర్పంచ్ ముదునూరి సుబ్బరాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు వనిమా మురళీకృష్ణ, ఏఎంసీ చైర్మన్ కలిదిండి శ్రీనుబాబు, జిల్లా అధికార ప్రతినిధి వనిమా శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహదేవపట్నం మేజర్ పంచాయతీలో రామచంద్రపురంలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, అంటే మనకి ఒక హెల్త్ సెంటర్తో పాటు ఒక వైద్యం చేసే వ్యక్తికి కూడా అకామిడేషన్, ఒక బెడ్రూమ్తో పాటు చక్కగా వంట వసతితో ఇక్కడే ఉండి అర్ధరాత్రి ఏ ఎమర్జెన్సీ వచ్చినా కూడా అటెండ్ అవ్వడానికి వీలుగా ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఇప్పుడు శంకుస్థాపన చేశాం. 6 నెలల్లో పూర్తి చేయాలి. సంబంధిత అధికారులతో మాట్లాడినప్పుడు 4 నెలల్లోనే పూర్తి చేయడానికి ప్రణాళిక మేము వేసుకున్నాం. తప్పనిసరిగా 4 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది మహదేవపట్నంలో. ఈ రెండోది కూడా వస్తే ఈ మేజర్ పంచాయతీకి అన్ని విధాల హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మంచినీరు చెరువు కూడా సామర్థ్యం తగ్గి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 సంవత్సరాలుగా ఆ చెరువు రిపేర్ చేయలేదు. ఆ చెరువు రిపేర్ కూడా మొదలుపెట్టి మార్చి నెలాఖరికి కంప్లీట్ చేసి రేపు రాబోయే వేసవికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశారు. మైక్రో ఫిల్టర్ వచ్చిన తర్వాత తాగునీటి అవసరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మైక్రో ఫిల్టర్ వాటర్ సరిపోతుంది. ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న చోటకి 3 నెలలు గతంలో రాలేని పరిస్థితి. సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లన్నీ కూడా మనం పూర్తి చేసుకుని దీన్ని మెయిన్ ఊరితో 365 రోజులు లింక్ ఉండేలాగా మనం చేసుకోగలిగాం. ఒక ఆదర్శ గ్రామంగా మహదేవపట్నం ఉండే అవకాశాలన్నీ ఎక్కువ ఉన్నాయి. గ్రామస్తులు కూడా ప్రతిదానికి ముందుకొచ్చి ఒక స్కూల్లో ఏదన్నా కొత్తగా రూములు కట్టాలన్నా, ఇంకే అభివృద్ధి చేయాలన్నా పేద ధనిక భేదం లేకుండా అందరూ కూడా ముందుకొచ్చి వారి వంతు సహాయం చేసి ఊరిని ప్రగతి పదంలో నడిపించడంలో అన్ని కులాలు వారు కూడా ఒకే తాటి మీద ముందుకొచ్చి చేస్తున్నారు. చాలా సంతోషం. మిగిలిన గ్రామాలన్నీ కూడా మహదేవపట్నం లాగా అభివృద్ధి పదంలో ముందుండాలని కోరుకుంటూ, ఎందుకంటే మన రఘురామకృష్ణరాజు గారు వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సుమారు 5 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈ గ్రామ అభివృద్ధికి సర్వతా మరి ఆయన ఎంతో సహాయపడ్డారు. మరి గతంలో మరి మహదేవపట్నంలో ఇవాళ లక్ష్మీదేవి గుడి కాంచి ఇటు గొల్లపెండలం గుడి ఎలివరి వెళ్ళాలంటే ఈ రహదారి చాలా అధ్వానంగా ఉండేది. ఈ రామచంద్రపురం వాసులు అయితే వర్షాకాలం వస్తే మోకాళ్ళు రీతిలో పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవారు. మరి ఇవాళ రామచంద్రపురం ప్రజల తరపున కానీ మన గ్రామ సర్పంచ్ వనిమ సుబ్బలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు కానీ మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మరి ఈ రోడ్డుకి
1,50,00,000 ఇచ్చి ఇవాళ చాలా మట్టుకు తార్ రోడ్డు ఊరున్నంత లెక్క కూడా సిమెంట్ సీసీ రోడ్డు వేసి ఈ రోడ్డు మీద మేము ఇక్కడికి శంకుస్థాపన రావడం జరిగింది. అలాగే మాదేపట్నం పెద్ద చెరువు ఉంది. అది యాసకాలం వచ్చేటప్పటికి ఈ చెరువు మరి ఇక్కడ గ్రామ జనాభా ఎక్కువ మీద వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది తవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుదీర్ఘంగా ఎప్పటి నుంచో తవ్వుదామని అనుకున్నప్పుడు కూడా అది సానుకూలంగా ఎప్పుడు కూడా వచ్చేది కాదు. మరి ఆ చెరువు తవ్వాలని ఎమ్మెల్యే గారి దృష్టిలో నేను మన వను శ్రీను చెప్పినప్పుడు తప్పకుండా తవ్వండి, ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి ఎటువంటి సహకారం కావాలని నేను చేస్తానని ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. అదేవిధంగా ఇవాళ శంకుస్థాపన ఆయన చేతుల మీద చేసి ఇవాళ చెరువు తవ్వుతూ వల్ల ఇవాళ మాదేపట్నం గ్రామ ప్రజలకి సురక్షితమైన మంచినీరు అందించగలుగుతున్నాం. అలాగే మైక్రో ఫిల్టర్ కూడా ఎమ్మెల్యే గారు మరి కెనరా బ్యాంక్ వారి ఆర్థిక సహాయంతో ఎమ్మెల్యే గారు మాట తీసుకుని ఇమీడియట్గా దానికి ఇవాళ 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇవాళ సురక్షితమైన మంచినీరు మాదేపట్నం గ్రామ ప్రజలందరూ కూడా తాగుతున్నారు. ఇవాళ కొత్తగా నూతనంగా మళ్ళీ 2,50,00,000 రూపాయలు మన మాదేపట్నానికి ఇచ్చారు ఎమ్మెల్యే గారు. మాదేపట్నం నుంచి ఉప్పరగూడు అలాగే మాదేపట్నం నుంచి గొల్లలగూడ వెళ్ళే రోడ్డుకు కూడా ఇవాళ 2,50,00,000 రూపాయలు మనకు రావడం జరిగింది. అది రేపు మార్చి ఏప్రిల్ ఆ రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మన జిల్లాకే ఎంతో ప్రతిష్టకరమైన స్పోర్ట్స్ అకాడమీ, దాన్ని కూడా మరి జిల్లా హెడ్ క్వార్టర్ కదా మాదేపట్నాన్ని మరి ఇవ్వడానికి మన ఎమ్మెల్యే గారు చొరవతో మరి జిల్లా కలెక్టర్ గారు మనకు మాదేపట్నం గ్రామానికి ఇచ్చినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇవాళ రామచంద్రపురం మరి హెల్త్ సెంటర్ శంకుస్థాపన కూడా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. ఏదైతే మరి ఎమ్మెల్యే గారికి మరి 2024లో మాదేపట్నం గ్రామ ప్రజలు మరి భారీ మెజార్టీ ఇచ్చారు, 1800 చిల్లర, దానికంటే ఎక్కువ ధీటుగా ఆయన ఈ గ్రామానికి అభివృద్ధి పనులు చేసి మరి ఆయన సాటుకున్నారు. కాబట్టి మరి హృదయపూర్వక ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు తెలియజేసుకుంటాం. భీమవరం పట్టణం 23వ వార్డులో వానపల్లి వారి వీధి చిన్నివారి స్ట్రీట్లో కొలువైయున్న శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారికి 10వ వార్షిక మహోత్సవాల సందర్భంగా మంగళవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికల్పూడి గోవిందరావు ఇచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిని జనసేన నాయకులు వానపల్లి సూర్యప్రకాష్ ఆలయ మర్యాదలతో సత్కరించారు. అనంతరం సూర్యప్రకాష్ మాట్లాడుతూ గత 73 సంవత్సరాలుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, రోడ్డు నిర్మాణం అనంతరం అమ్మవారికి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసి అప్పటి నుండి వార్షికోత్సవాలుగా కార్యక్రమాలు చేసి అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాలుగా భక్తులు దాతల సహకారంతో ముందడుగు వేసి ప్రస్తుతం శ్రీ పుంతలో ముసలమ్మ యూత్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 4,000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వానపల్లి సత్యనారాయణ, వానపల్లి వెంకట్రావు కుమారులతో పాటు భీముని వెంకట్రావు, కలపల్లి సత్యనారాయణ, జన్నల రాంబాబు, కొల్లి సూర్యనారాయణ, తడవర్తి కృష్ణప్రసాద్, తన్నీరు వెంకట్రావు, కొప్పురావూరి శివశంకరం, కసిరెడ్డి బాలాజీ, గ్రంథి శ్రీనివాస్, దారపురెడ్డి త్రివిక్రమ్, సుంకర రవి, కాళీశేఖర్, ఉండవల్లి ప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 73 సంవత్సరాలుగా పుంతలో ముసలమ్మగా వానపల్లి వారి ఆడపడుచుగా ఇక్కడ కొలువు తీరిన అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ప్రత్యేక పూజలు చేస్తూ ఇక్కడ ఈ ఏరియా ప్రాంతానికి మరి పెట్టని కోటగా ఇక్కడ దినదాంబ అభివృద్ధి చెందుతూ ఇక్కడ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉన్నదంటే శ్రీ పుంతల ముసలమ్మ వారు దయతో ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ వానపల్లి వారి కుటుంబం చేసుకుంటూ వస్తుంది. మరి అత్యధికంగా చెప్పుకోవాలంటే కనుక గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా వందలాది మందికి ఇక్కడ స్వామి అమ్మవారిని పూజిస్తూ మరి ఇక్కడ ప్రత్యేకంగా ఫిబ్రవరి మాసంలో జరిగే 10వ తారీఖున మరి అన్నదానం అఖండ అన్నదానం కార్యక్రమం మరి వానపల్లి సూర్యబాబు గారు మరి ఈ కార్యక్రమాన్ని 10 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. మరి అమ్మవారు ఇక్కడ అందరినీ కూడా దీవిస్తూ మరి కోరిన కోరికలు తీరుస్తూ మరి చాలా అభివృద్ధి చెందారు ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా. పుంతల ముసలమ్మ వార్షికోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు అలాగే పులపర్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అఖండ అన్న సమారాధన స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా భక్తుల సహకారంతో చేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేక ఏంటంటే గత 73 సంవత్సరాలుగా ఇక్కడ పుంతల ముసలమ్మ వెలిచి మరి అమ్మ ఎవరికైనా సరే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి పుంతల ముసలమ్మ తల్లి. ఇక్కడ ఎవరైనప్పటికీ కూడా పెళ్లిళ్ళు చేసుకున్నా, పేరెంటాలు చేసుకున్నా, ఏ కార్యక్రమం చేసుకున్నా ఇక్కడికి వచ్చి చలివిడి వడపప్పు పానకాలు ఇచ్చి కొబ్బరికాయ కొట్టి మరి నైవేద్యాలు పెట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు ఏ కార్యక్రమం ఈ ఏరియా అంతా కూడా. ఇక్కడ మరి మీరు రోడ్డు వేసినప్పుడు ఆ తల్లి అందుకే మరి రోడ్లోకి వెళ్ళటం జరిగింది.
అప్పుడు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాల నుంచి కూడా గతంలో ప్రసాదం పెట్టి మరి కార్యక్రమం నడపడం జరిగేది. మళ్ళీ తర్వాత ఈ పునఃప్రతిష్ఠ ఎప్పుడైతే చేసామో ఇక్కడ నుంచి మరి జాయిగా మనం భోజనాలు స్టార్ట్ చేయాలి. ఇక్కడ అమ్మ తల్లి ఇక్కడ మనకు అంతా కూడా మంచి చేసే జల్లికి మరి ఇక్కడ శాంతి జరగాలని, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శాంతి జరగాలని చెప్పేసి అని మేము సింపుల్గా ఒక 300 మందితో స్టార్ట్ చేయడం జరిగింది. అదే స్టార్ట్ చేయడం ఈ రోజున 10వ సంవత్సరం వచ్చేటప్పటికి రమరమగా 3000 నుంచి 4000 మంది జనం ఇక్కడ భోజనం చేసడం జరుగుతుంది. ఇదంతా కూడా కొంతల మసలమ్మ యూత్, అలాగే మా బావగారులు, అలాగే మా సర్కిల్, అలాగే మా జనంతో కూడా ఇక్కడ సపోర్ట్ చేసి, ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా సపోర్ట్ చేసి, ఇక్కడ కూడా ఏంటంటే మాకు వైసెస్ కూడా ఉన్నారు. ఇక్కడ మా దటోర్తోడు కానీ తన్నీరోరు కానీ అలాగే మరి అందరూ కూడా వాళ్ళందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నడపడం జరుగుతుంది. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేసిన చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేద మధ్యతరగతి ప్రజలు అనారోగ్యంతో వైద్య చికిత్సలు చేయించుకుని ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పేదలకు భరోసాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, వార్డు నుండి వచ్చిన దరఖాస్తులను ముఖ్యమంత్రి ఆర్థిక సహాయానికి తోట సీతారామలక్ష్మి సిఫారసు ద్వారా నేటి వరకు సుమారు ₹1 చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 44 మందికి 27 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెండ్రు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించిన వైద్య శాస్త్ర చికిత్సల కోసం ఖర్చు చేసిన మొత్తంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తోట సీతారామలక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు, మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, ఏపీ కృష్ణబలిత కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, పామత్తి వెంకటరామయ్య, ఎండీ షబీనా, చెరుకుపల్లి సంతోష్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎరకరాజు గోపాలకృష్ణరాజు, అల్లూరి సుబ్రహ్మణ్యం రాజు, పొత్తూరి బాపిరాజు, నేదునూరి గంగాధర్ తిలక్, ఎండీ షాబు, ఎండీ నౌషాద్, మెంటే గోపి, పడమట సోమేశ్వరరావు, భీమవరం పట్టణ, వీరవాసరం, భీమవరం మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, కొల్లేపర శ్రీనివాస్, వేరవల్లి శ్రీనివాస్, కొయ్యలగడ్డ గణపతి, కోళ్ల సీతారాం, చెల్లబోయిన గోవింద్, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొళ్ల నాగబాబు, భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్, ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మరి మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం ఆరోగ్యశ్రీ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాదాపుగా మీరు అందరూ చూస్తున్నారు. దాదాపుగా మేము ఈ కార్యక్రమం దాదాపు 2-3 నెలల క్రితం ఇది మొదలుపెట్టాం. మొదటి నుంచే కూడా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం చేయలేదు. అంటే ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ ప్రతి నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే పార్టీలకు అతీతంగా కార్యక్రమం చేయాలనేది మేము చేయడం జరుగుతుంది. ఇప్పుడే మరి మన సీనియర్ నాయకులు మన సారథి గారు చెప్పినట్టుగా దాదాపుగా మొదలుపెట్టిన కాడి నుంచి కూడా దాదాపుగా మనం ₹1 దగ్గరకు అందరికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున మట్టుకు చూసుకుంటే 44 మందికి మరి ఆరోగ్యశ్రీలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో వివిధ రకాల ఆరోగ్యం, ఎందుకంటే వాళ్ళకి ఆపరేషన్లు కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కోసమని ఈ అమౌంట్ మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఇది మన టౌనే కాదు, ముఖ్యంగా టౌను, రూరల్, అవసరం మండలం 3 కూడా కవర్ అయినాయి. 44 అప్లికేషన్లు మనం ఇవ్వటం జరిగింది. మొన్న మీరందరూ కూడా చూశారు. దాదాపుగా రాయలూరు నుంచి ఒక క్యాన్సర్ పేషెంట్కి దాదాపు 7,80,000 మన వేళ సారథి గారు అందరూ ఉన్నారు కూడా మన ఈ ఆఫీస్ నుంచి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరిగింది. మనందరం కూడా ఒకటి గమనించాలి. తెలుగుదేశం పార్టీ ఆ రోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని నినాదంతో ఆయన పార్టీ పెట్టారు. ఈ రోజున దాదాపుగా 44 ఏళ్ళు పైన అయిపోయిందా. అప్పటి నుంచి కూడా మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం మరి పనిచేయటం మనందరం చూస్తున్నాం. ఈ రోజున అదేవిధంగా మనం ఎంతో కష్టాల్లో ఉండి వైఎస్ఆర్ అధికారం ఉన్నప్పుడు మరి ఎన్నో రకాలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పినా ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదల కోసం ఇంతంత అమౌంట్ని చేయటం కూడా మనందరం కూడా గమనించాలి. అందరూ కూడా పేదవాళ్ళే పాపం, అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం బాగోక
వైద్య నిమిత్తం ఈ కార్యక్రమం చేయటం చాలా ముఖ్యంగా కూటమి నాయకత్వానికి మన తెలుగుదేశం పార్టీకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి పార్టీ బ్యూరో సభ్యురాలు మాజీ రాజ్యసభ సభ్యురాలైనటువంటి తోట సీతారామలక్ష్మి గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క వైద్య నిమిత్తం సహాయకంగా ఈరోజు 44 మంది లబ్ధిదారులకి 27 లక్షల రూపాయలు చెక్కులు అందజేయడం జరిగింది. మరి ఏమైతే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీల చేతుల మీదుగా బడుగు బలహీన వర్గాలకి వైద్యం సహాయం నిమిత్తం ఆరోగ్యశ్రీ సుమారు 1200 వ్యాధులకి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. అటువంటి ఆరోగ్యశ్రీలో వర్తించినటువంటి వైద్యాన్ని నిమిత్తం మరి చాలామంది బడుగు బలహీన వర్గాల వారు పేదలు కూడా వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు గురవుతున్న సందర్భంలో మరి వారికి ఆర్థిక సహాయంగా కొంతవరకు మరి చంద్రబాబు నాయుడు గారు సహాయ నిధి నుండి మరి వచ్చినటువంటి అప్లికేషన్ అన్నీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి గారు నేను కూడా రికమెండ్ చేస్తూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించిన మీదట ఈరోజు 44 చెక్కులు రావడం జరిగింది. సుమారు 27 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ పట్టణంలో కాదు నియోజకవర్గంలోనూ ఏరాశ్ర మండలం భీమవరం మండలంలో కూడా వైద్య నిమిత్తం సహాయం చేసుకున్నటువంటి వారు వారి యొక్క వైద్య బిల్లులు మరి అన్నీ కూడా అప్లికేషన్ రూపంలో మరి పార్టీ కార్యాలయంలో మీరు ఇక్కడ తీసుకున్నటువంటి చంద్రశేఖర్ ఇంకా ఆఫీస్ స్టాఫ్ ఉంటారు. మీరు ఏ సమయంలో వచ్చినా సరే ఆ దరఖాస్తులు తీసుకుని సీఎం కార్యాలయం నుండి మీకు వైద్య సహాయ నిమిత్తం చెక్కులు వచ్చే విధంగా కృషి చేస్తారని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలోని ర్యాగింగ్ అండ్ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొరా గోపిమూర్తి, నర్సాపురం రూరల్ సీఏ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడానికి స్వర్ణాంధ్ర కళాశాల మేనేజ్మెంట్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు వెళ్లకూడదన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నతమైన స్థితిలో ఉంటారన్నారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ కు బానిసలు అవ్వకూడదని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యువత అనేక చోట్ల డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని అన్నారు. అటువంటి మార్గం ఎంచుకోకూడదని ఆయన హితవు పలికారు. సీఐ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో దొరికితే 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్నారు. ఎవరూ కూడా డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని అన్నారు. డ్రగ్స్ కేసులో నమోదైతే గనుక ఉద్యోగాలకు అనర్హులుగా గుర్తించడం జరుగుతుందన్నారు. కళాశాల డైరెక్టర్స్ ఏ శ్రీహరి, టీవీవి ప్రసాద్, కీర్తి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర కళాశాలలో విద్యార్థులు ఉన్నతమైన స్థితిలో ఉన్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సురేష్, వైస్ ప్రిన్సిపల్ గోపీచంద్, మొగల్తూరు ఎస్ఐ నాగలక్ష్మి, కాలేజీ హెచ్ఓడీస్, యూటీఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు పరిస్థితి మనకి ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే యాంటీ డ్రగ్స్ చెప్పారు మేడం గారు. ప్రధానంగా ఈ రోజున అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఏంటంటే గంజాయి ఇది వరకు ఎవరికే దొరికేది కాదు. కొంతమందికి, అది కూడా పెద్దవాళ్ళకి దొంగచాటున దాన్ని తాగి ఆ ఆనందాన్ని కూడా దొంగచాటుని అనుభవించి ఆ జీవితాన్ని కూడా దొంగచాటుని నాశనం చేసుకునే పరిస్థితి ఈ రోజున మన భారతదేశం ప్రపంచ దేశాలలో అత్యంత యూత్ ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఈ భారతదేశం యువత మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తులో. అటువంటి యువతని టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ లో ఉన్నటువంటి కళాశాలలు, స్కూళ్ళ స్థాయికి ఈ రోజున గంజాయి వచ్చేసినటువంటి పరిస్థితి మన సినిమాలో చూస్తాం. చాలా సినిమాల్లో కాదు, ఇప్పుడు నేరుగా ఈ గంజాయి వచ్చేసినటువంటి పరిస్థితి. మరి ఈ గంజాయి ఏ రూపంలో దొరుకుతా ఉందంటే ఈ రోజున చాక్లెట్ల రూపంలో కూడా వచ్చేసింది, ఫెవిక్విక్ రూపంలో కూడా వచ్చేసి చాక్లెట్ల రూపంలో. ఎలా దొరుకుతుంది? మనకి చాక్లెట్ అని ఇస్తే మీ ఫ్రెండ్ ఎవరో పట్టుకొస్తే ఇస్తాడు అనమాట. అతను ఎలాగిస్తాడంటే అతను నేరుగా మీ కాలేజీలోకి రాకపోతే కాలేజీ దగ్గరికి వచ్చినప్పుడు కుర్రోడితో చెప్తాడు అనమాట. ఆల్రెడీ ఒక అతను టార్గెట్ పెట్టుకుంటాడు. అతను టార్గెట్ పెట్టుకుని ఏం చేస్తాడంటే వీడు వెళ్తే తీసుకోడు కాబట్టి చాక్లెట్, వీడు వస్తే అక్కడ ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మా తమ్ముడు ఎవరో ఉన్నాడు అక్కడ ఫలానా అతనికి చాక్లెట్ ఇయ్యి అని చెప్పి ఇంకో కుర్రోడికి ఇచ్చి పంపిస్తాడు అనమాట. వీడు నిజమేనేమనుకుని వీడు తీసుకొచ్చి ఆ కుర్రోడికి ఇస్తాడు చాక్లెట్. వాడు ఎవరు వచ్చారో ఫోన్ చాక్లెటే కాదని చెప్పి వాడు నోట్లో పెట్టుకుంటాడు. ఆ నోట్లో పెట్టుకున్న తర్వాత ఈ గంజాయి టెట్రాహైడ్రా కెనాబినాయిడ్ అనే కెమికల్ ఉంటుంది దాంట్లో. మన నోట్లో పెట్టుకున్న వెంటనే కొన్ని ఉత్ప్రేరకాలను ఉత్పత్తి చేస్తుంది. అది
ఆ ఉత్ప్రేరకాలు ఉత్పత్తి అయిన వెంటనే మన శరీరం మొత్తం ఉత్తేజపడుతుంది. ఇప్పుడు ఇందాక చూశారు కదా, మనకి వీడియో చూపించారు కదా, అతను ముందు తీసుకోలేదు. తీసుకున్న తర్వాత అతను కొనటం కోసం ఇంట్లో దొంగతనం చేశాడు. దొంగతనమే కాదు, బయట ఉన్నటువంటి అనేక దొంగతనాలకే పాల్పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు అది మళ్ళా వేసుకోకపోతే దానికి అలవాటు పడిపోయి దానికి ఎడిక్ట్ అయిపోతుంది. బాడీ ఎడిక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళా అది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్తే వాడు డబ్బులు డిమాండ్ చేస్తాడు. వీడు మంచోడే మనిషి, బట్ హత్య చేయడానికి కారణం ఏమైంది? ఇటువంటి గంజాయి వాడు సేకరించడం వల్ల వాడు అంతకుడుగా మారిపోయాడు. అంతకుడుగా మారిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇందాక చేసే సారాల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పోలీసు భాషలోనే చెప్పారు కదా, ఏమవుతుంది అన్నది. మనకు చాలా కఠినమైనటువంటి చట్టం ఉంది మనకి. అది ఇందాక సార్ చెప్పారు కదా, వాళ్ళ కాంప్రమైజ్ అయిపోతే ఏదైనా అవుతుంది తప్ప కాంప్రమైజ్ కాకపోతే మాత్రం సివియర్ గానే శిక్ష పడుతుంది అనేది చాలా. ఒకసారి మీరు అరెస్ట్ అయితే 6 months రిమాండ్ లో ఉంటారండి. మర్డర్ కేసులో కూడా 6 months రిమాండ్ లో ఉంటారు. 60 రోజుల్లో రైల్వే కేసులో, మర్డర్ కేసులో కానీ రేప్ కేసులో కూడా 60 to 90 days బెయిల్ వచ్చేస్తుంది. 60 to 70 days మాక్సిమం 6 days బెయిల్ వచ్చేస్తుందండి. బట్ మీరు ఈ యాంటీ డ్రగ్స్ విషయాల్లో దొరికితే మాత్రం 6 months ఇన్సైడ్ అందులో 60 రోజులు లోపలే ఉంటారు. ఆ తర్వాత కూడా మేము బెయిల్ అపోజ్ చేస్తూనే ఉంటాము. 6 నెలలు అంటే లైఫ్ లో 6 months లోపల ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. అండ్ హాంటింగ్ యూ ఆల్ ఆఫ్ యువర్ లైఫ్. మీ మీద సస్పెక్ట్ షీట్ ఉంటుంది. రేపు పొద్దున ఎక్కడికి ట్రక్ మీద మాకు అనుమానం వచ్చిన ఫస్ట్ మిమ్మల్ని ఎత్తుకొచ్చేస్తాం. సో పూర్వమందరం లైఫ్ ఎంజాయ్ చేయండి, అలవాటు చేయండి, చదువుకోండి, అన్ని చేయండి. బట్ బిహేవియర్ థింగ్స్ ఏమంటే మా ఉన్నెస్సే గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు కదా రిగార్డింగ్ కోర్ట్ సినిమా చూసారు కదా, కోర్ట్ సినిమా చూసారా? సేమ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ లైఫ్ ఆల్సో. అందులో సరే ఓకే, అందులో సమ్ లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి కుర్రోడు హీరో బయటకు వచ్చాడు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మైనర్ గర్ల్ని నిరూపించాడు. దాంట్లో కూడా బెయిల్ రా తొందరగా, మోస్ట్ ఆఫ్ ద ఫోక్సో కేసెస్ మాకు ఏంటంటే కోర్టులో కాంప్రమైజ్ అయిపోతారు కాబట్టి ఆడ శిక్ష పడదు. ఒకవేళ కంప్లైంట్ కంటెస్ట్ చేస్తే మాత్రం అందులో 100% శిక్ష పడుతుంది. ఇఫ్ ద కంప్లైంట్ కంటెస్ట్ అంటే మీకు తెలియదు, జస్ట్ లేఅవుట్స్ లో చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే కాంప్రమైజ్ అయిపోతాయి. విట్నెస్ సైడ్ నుంచి వాళ్ళు హాస్టైల్ అయిపోతారు కోర్టులో. సో కేసు కొట్టేస్తారు. ఆ రకంగా తప్ప అదర్వైజ్ కంప్లైంట్ కోసం కంటెస్టింగ్ కేసు కంటెస్ట్ చేస్తే మాత్రం 10 years ఆఫ్ అయిపోతారు. వాళ్ళు ఎంత అంటే మనం రేపొద్దున్న భవిష్యత్తులో ఒక నిజాయితీ గల వ్యక్తిని మనం ఎన్నుకుంటే ఏ సమస్యనైనా అడిగే కెపాసిటీ వస్తుంది. సో అలా కాకుండా మనం మామూలుగా ఈ పార్టీ పరంగా ఎలా ఉన్నా పర్లేదు అనుకుని ఎలక్ట్ చేసుకుంటే వాళ్ళు మాత్రం మన తరపున ప్రజల తరపున కానీ ఏం కానీ ఎవరు అడగలేదు. సో దాంట్లో గట్స్ ఉన్న లీడర్ అంటే గోపి గారని ఎందుకంటే చాలా మందికి మేము ఇలాగ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ ఇంకోటి కానీ ఏం చెప్పినా సో ఎస్ అంటారు కానీ అసెంబ్లీలోకి వెళ్ళి ఎవరో కూడా ఒక క్వశ్చన్ చేయలేదు. సో మనం ఎప్పుడు కూడా భవిష్యత్తులో నిజాయితీ గల వ్యక్తులు మనం ఎన్నుకుంటే మనకి ఎప్పుడు సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఉంటాయి పోలీసు వారికి మన దొంగతనాలను అరికట్టాలి, డిసిప్లైన్ చూడాలి, ట్రాఫిక్ ని అరికట్టాలి, ఎక్కడైనా ఏదన్నా గొడవ అయితే వెళ్ళాలి. ఇంకా మరీ ముఖ్యంగా ఎవరైనా విఐపీస్ వస్తే వాళ్ళకి అటెండ్ అవ్వాలి. అలాగే చాలా బిజీగా ఉంటారు. అయినా కానీ మన కోసం ఎందుకు వచ్చారో అర్థమైందా మీకు? ఇప్పుడు కొన్ని ఇదేనా తెలుసా? ఎంత టైం మనతో స్పెండ్ చేస్తున్నారు దేనికోసం? అందరికి అవేర్నెస్ కలిగించడం కోసం. మనం ఇదే తెలుసుకుంటామన్నా చెప్పండి, కనీసం తెలియకపోతే తెలియదని చెప్పండి, తెలుసుకుంటానంటే తెలుసుకుంటామన్నా చెప్పండి. తెలుసుకుంటారా లేదా? అలాగే వాళ్ళు చెప్పే మెసేజ్ ని బాగా ఫాలో అయ్యి మీరు సే నో టు డ్రగ్స్, ఇట్స్ ఏ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. మన సొంతంగా అంటే తెలుసా, మన బస్సు ట్రాన్స్పోర్ట్ లో ప్రాబ్లమ్స్ గురించి క్యాంపస్ లో కానీ ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? మనకు ఒక డిసిప్లిన్ కమిటీ ఉంది తెలుసు కదా. ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మీరు? చేశారా? ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అని మంది అంతే కదా. ఆ ర్యాగింగ్ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? అది కూడా తెలియదు. స్టార్ట్ అయింది
నాకులాగా సన్నంగా ఉన్నావు అనుకో, ఏ సన్నంగా ఉన్నామని సరదాగా టీచ్ చేసేవారు. లావుగా ఉన్నామని లావుగా ఉన్నామని టైప్ చేస్తారు. అలా స్టార్ట్ అయ్యింది. తర్వాత కొత్త కొత్తకి విరుదలలో వేస్తుంది. అదే ర్యాగింగ్ అయింది. ఈ ర్యాగింగ్ ఇవ్వడానికి చాలా మంది బలయ్యారు. బలైన వాళ్ళు ఒకడైతే ఆ కేసులో వ్యక్తిని చాలా మంది బలయ్యారు. మన కోసం వచ్చారు. అలాగే గోపిమూర్తి గారి గురించి, ఎమ్మెల్సీ గారి గురించి బాగా చెప్పాలి మీకు. మన స్టూడెంట్స్ అలాగే మేము కూడా ఎడ్యుకేషనిస్ట్ని. అలాగే మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా గ్రాడ్యుయేట్స్, స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయులు. వీళ్ళందరి తరఫున రిప్రజెంట్ చేసేది ఆయన మన అసెంబ్లీలో. అది తెలుసా మీకు కనీసం? ఉభయ గోదావరి జిల్లాల్లోనే అతి చిన్న బేబీకి భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్స్ లో విజయవంతంగా చికిత్స నిర్వహించినట్లు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ దీప్తిరాజు, డాక్టర్ చైతన్య కృష్ణ చెప్పారు. 26 వారాలు నిండకుండా పుట్టిన ఒక బేబీ కేవలం 570 గ్రాముల బరువుతో పుట్టిందని, ఆ బేబీని వెంటనే ఇంపీరియల్ హాస్పిటల్స్ ఎన్ఐసీయూలో 2 నెలలు, నెల రోజులు ప్రత్యేక రూములో మొత్తం 100 రోజులు హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించామని పేర్కొన్నారు. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉందని, అన్ని నార్మల్ గా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అరుదైన కేసును విజయవంతంగా చేసినందుకు ఆనందంగా ఉందని బీసీఎన్ న్యూస్ కు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ దీప్తిరాజు, డాక్టర్ చైతన్య కృష్ణ, డాక్టర్ లోకేష్ లను, సిబ్బందిని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పీఆర్కే వర్మ అభినందించారు. బేబీ పూర్తిగా రికవరీ అవడంతో తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇంపీరియల్ హాస్పిటల్ నియోనేటల్ విభాగంలో మేము ఒక అరుదైన కేసుని రీసెంట్గా వైద్యం అందించాము. అది 26 వారాలు నిండకుండా పుట్టిన కవల పిల్లల్లో ఒక బేబీ 570 గ్రాములు 570 గ్రామ్స్తో పుట్టడం జరిగింది. ఆ బేబీని పుట్టిన వెంటనే రీసస్టేషన్ చేసి బయట నుంచి అంబులెన్స్లో ఇక్కడికి తీసుకొచ్చి ఎన్ఐసీయూలో దాదాపుగా 100 రోజులు ఉంచాల్సి వచ్చింది. అందులో 2 నెలలు ఆ బేబీ ఐసీయూలో ఉంది, ఇంకొక నెల రోజుల పాటు రూమ్లో ఉండడం జరిగింది. ప్రస్తుతం ఆ బేబీ చాలా బాగా కోలుకుని 2 కేజీలకి దగ్గరగా వెయిట్ వచ్చింది. ఇది ఎందుకు అరుదైన కేసు అంటే 26 వారాల్లో పుట్టిన పిల్లల్లో అసలు అంటే మార్టాలిటీ రేట్ అనేది చాలా హైగా ఉంటుంది. ఈ ఉభయ గోదావరి జిల్లాలలో ఇది అతి చిన్న బేబీ 570 గ్రామ్స్తో పుట్టి కంప్లీట్గా నార్మల్గా న్యూరలాజికల్లీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కళ్ళు, చెవులు, అన్ని మెదడు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న కండిషన్లో బేబీని డిశ్చార్జ్ చేయడం జరిగింది. పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు బేబీ రికవర్ అయినందుకు. ఇది ఒక అరుదైన కేసు కాబట్టి మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే మాతో పాటు వైద్యం అందించిన టీంలో చైతన్య కృష్ణ గారు అండ్ లోకేష్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మాట్లాడతారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ చైతన్య. ఈ అరుదైన బేబీ ట్రీట్మెంట్లో నేను కూడా ఒక టీమ్గా ఒక మెంబర్ ఉన్నది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆల్మోస్ట్ 570 గ్రామ్స్ అన్నది ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఇదే లీస్ట్ బేబీ బయటికి వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా బయటికి రావటం. ఆల్మోస్ట్ ఆ బేబీ 30-35 డేస్ వెంటిలేటర్ మీద ఉంది. తర్వాత కూడా ఒక 30 డేస్ ఆక్సిజన్ మీద ఉండాల్సిన అవసరం వచ్చింది. ఆల్మోస్ట్ 100 రోజుల దాకా బేబీ హాస్పిటల్లో ఉంది. తర్వాత కంప్లీట్గా మేము అన్నీ ఇట్లా ప్రీటమ్గా పుట్టిన బేబీస్కి మేము ఐ చెకప్, తర్వాత డెవలప్మెంటల్ చెకప్ అవన్నీ చేస్తాము. ఈ బేబీకి అన్నీ నార్మల్గా ఉండటం చాలా హ్యాపీగా ఉంది. ఐ కూడా జస్ట్ నార్మల్, ఆల్మోస్ట్ నార్మల్గా ఉంది. ఈవెన్ డెవలప్మెంటల్ వైజ్ కూడా బేబీ ఆల్రెడీ నవ్వుతుంది, ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి. సో అది కూడా ఇంటాక్ట్గా రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి బేబీస్ డీల్ చేసేటప్పుడు మెయిన్ వెంటిలేషన్, అలాగే పాలు కూడా మేము ఆల్మోస్ట్ 90-95% తల్లిపాలే ఇవ్వడానికి చూసాము. ఈవెన్ మదర్కి లేకపోతే వేరే మదర్స్ నుంచి తీసుకుని ఇవ్వటం వాళ్ళ పర్మిషన్తో. ఇలాంటివన్నీ చేయడం వల్ల అంత బాగా అవుట్కమ్ వచ్చిందని భావిస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం అభివృద్ధి అధ్యయన ట్రస్ట్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో భీమవరం డిఎన్ఆర్ లా కళాశాలలో మంగళవారం ప్రకాశం పంతులు జీవిత చరిత్ర, స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పాత్ర అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. నిర్వహణ కమిటీ కార్యదర్శి మంతని కృష్ణంరాజు, కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరయోధునిగా, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు అందించిన సేవలు చిరస్మరణీయమని, బ్రిటిష్ సైన్యం తుపాకీకి ఎదురు నిలిచిన ధీరోదత్తుడు ఆంధ్రకేసరి టంగుటూరి అని అన్నారు. వారి జీవిత చరిత్రపై పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 12న యువతకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి 12న బహుమతులు అందజేస్తామని తెలిపారు. అనంతరం 93 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అశోక్ కుమార్, అధ్యాపకులు చెల్లబోయిన రంగారావు, భాస్కర్రావు, పి అమూల్యరావు పాల్గొన్నారు. మన డిఎన్ఆర్ లా కళాశాల
విద్యార్థులకి ఈరోజు ఏంటంటే మనం ఎలక్యూషన్ కాంపిటీషన్ ఆంధ్రకేసరి లైన్ ఆఫ్ ఆంధ్ర ఆయన మన స్వాతంత్ర సమరంలో ఎలా పాల్గొన్నారు మరియు ఆయన అనేకమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించి వాళ్ళనే ఆశ్చర్యపరిచి హీ షోడ్ హిస్ చెస్ట్ ఫర్ దెమ్ టు షూట్ హిమ్ అన్నటువంటి ధైర్యంతో మన ప్రకాశం పంతులు గారు 1928 సైమన్ కమిషన్ అరైవల్ ఆ సందర్భంలో వాళ్ళు కొన్ని రిఫార్మ్ చేయడానికి వచ్చారు. దే ఆల్ రిక్వెస్టెడ్ టు నో. ఎప్పుడైతే ఆ ఈవెంట్ జరిగిందో అప్పుడు ఆయన నేషనల్ లీడర్ అయ్యాడు. స్టేట్ లీడర్ అలా కాకుండా ఆయన నేషనల్ లీడర్ అయ్యాడు. తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యాడు అనుకోండి. ఇన్ని విషయాలు ఆయన గురించి మీ యొక్క యంగర్ జనరేషన్కి తెలియదు. కాబట్టి ఆల్ ది యంగర్ జనరేషన్, ద ప్రజెంట్ స్టూడెంట్స్ అండ్ ద పీపుల్ ఆఫ్ యంగర్ పీపుల్, దే షుడ్ నో who are the national leaders and sacrifice their lives for India's independence. కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి అధ్యయన సంస్థ అని ఒక సంస్థ హైదరాబాదులో వెలిసింది. 50 ఏళ్ళు అయింది అది ఏర్పాటు చేసి. ఆ అధ్యయన సంస్థ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ప్రకాశం గారి జీవితం గురించి ఆ కార్యక్రమాల్లో భాగంగా భీమవరం డిఎన్ఆర్ కళాశాల సౌజన్యంతో డిఎన్ఆర్ లా కళాశాల నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మరి డిగ్రీ లా కళాశాల విద్యార్థులకు ప్రకాశం గారి జీవితం మీద కాంపిటీషన్స్, ఇక్కడ ఇంతమంది కాంపిటీషన్లో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా మీ విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాను నేను. అందుచేత జరగబోయే భావితరాల్లో జరగబోయే విషయాల్లో అటువంటి మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ కార్యక్రమం లా కళాశాల కోఆర్డినేటర్ కృష్ణరాజు గారు, అలాగే డిఎన్ఆర్ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. మరి 12వ తారీఖున ఉదయం 10 గంటలకు డిఎన్ఆర్ కళాశాల జూబ్లీ హాల్ దాంట్లో ఈ కార్యక్రమాలని ఏర్పాటు జరుగుతుంది. హైదరాబాద్ నుంచి ముఖ్యులంతా వస్తున్నారు. మరి విద్యార్థులంతా కూడా మీరు ఒక్కొక్కరిలో ఒక్కొక్క 10 మంది తీసుకురావాలని చెప్పేసి ఆ సదస్సుకి మీ అందరూ రావాలని, అక్కడ మీ విజేతలకు బహుమతులు సర్టిఫికెట్లు కూడా ప్రత్యేకించి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇవాళ కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి విషయాలన్నీ కూడా మన భాస్కర్ రావు గారు తెలియజేస్తారు. ఈ సమావేశానికి వచ్చి వ్యాసరచన పోటీల్లోని వ్యక్తిత్వ పోటీల్లోని పాల్గొన్న స్టూడెంట్స్ అందరికీ మా సంస్థ తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎల్లుండి జరిగే కార్యక్రమానికి అందరూ హాజరై ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.